హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఎప్పుడైనా మనం జర్నీ చేస్తున్నప్పుడు ప్రశాంతంగా సాఫీగానే కాకోకుండా ఎవరైనా మనకు పరిచయమైన వాళ్ళ ద్వారా మన లైఫ్లో అనుకోకుండా అనూహ్యమైన సంఘటనలు సందర్భాలు సంభవించవచ్చు. మరి అలాంటి జర్నీ కాన్సెప్ట్తో 6 జర్నీ అనే మూవీ అయితే ఇప్పుడు మన ముందుకి మే 9న రాబోతుంది అనమాట. సో అసలు ఈ మూవీకి 6 జర్నీ అని ఎందుకు పెట్టారు, ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది నాతో పాటుగా ప్రజెంట్ హీరోయిన్ పల్లవి రాథోడ్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. హాయ్ పల్లవి. హాయ్ అండి. హాయ్. అండ్ 6 జర్నీ అనే మూవీ ద్వారా ఇప్పుడు మళ్ళీ మీరు ఒక సినిమాతో మళ్ళీ మే 9న అయితే రాబోతున్నారు. అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎందుకంటే నేను మీ గురించి తెలుసుకున్నప్పుడు తెలంగాణ అని చెప్పి విన్నాను. తెలుగు అమ్మాయి ఇలా ముందుకు వస్తుంది అంటే కాస్త అభిమానం పెరిగిపోయింది మీ మీద నాకు. సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. సో తెలుగు అమ్మాయిలకి ఛాన్స్ ఇవ్వడం అనేదే గొప్ప విషయం ఇక్కడ. అవును. సో అలా మా బషీర్ సార్ మాకు ఛాన్స్ ఇచ్చారు. సో అలా మేము ఈ 6 జర్నీ మూవీ చేయగలిగాను నేను. ఓకే, అంటే అంతకుముందు కూడా ఒక 2 సినిమాలు చేశారని విన్నాను. అంటే అదే తెలుగు అమ్మాయిలకి ఇవ్వడమే గొప్ప విషయం ఇక్కడ, ఛాన్స్ అనేది. సో అంటే మీ ఇంట్రెస్టా ఇక్కడ ఇండస్ట్రీలోకి రావడము అనేది, లేకపోతే ఎవరైనా ఫోర్స్ చేశారా? ఫస్ట్ అంటే ఏదో కొంచెం చదువుకొని ఏదో పర్సనల్ ఏదో జాబ్ చేద్దాం అట్లా అనుకున్నాను. బట్ అన్ఎక్స్పెక్టెడ్ రావడం అనేది. ఇంట్రెస్ట్ లేదు, ఏమీ లేదు. మాది మహబూబ్ నగర్, అక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాము. ఓకే, ఫ్యామిలీ అంతా. సో అక్కడ నుంచి ఆలోచించాను ఏం చేద్దాం లైఫ్లో ఏదో ఒకటి చేయాలి అని అనిపించింది. సో అలా ఇండస్ట్రీకి రావడం జరిగింది. అంటే లైక్ ఎలా వచ్చింది మీకు ఈ అవకాశం? లైక్ మీ ఫస్ట్ మూవీ అయినా సరే, 6 జర్నీ మూవీ అయినా ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? ఫస్ట్ హీరో నాకు తెలిసిన వాళ్ళు చేస్తారండి, సింగర్స్ గాను అట్లా వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళ త్రూ నేను ఎంటర్ అయ్యాను. సో ఎంటర్ అయినప్పుడు కూడా నేను మెయిన్ లీడ్ అని అనుకోలేదు, జస్ట్ ఏదైనా క్యారెక్టర్ ట్రై చేద్దాం అని అనుకున్నాను. సో అట్లనే ట్రై చేశాను. సో చూసిన వాళ్ళు కొంచెం మెయిన్ లీడ్కి అడిగారు. సో మెయిన్ లీడ్ అంటే ఇంకా ఎవరు కాదంటారండి. సూపర్ కదా. స్టార్ట్ చేశాను. సో అంటే మీరు స్టార్టింగ్ అనుకోవడం మీరు యాక్ట్రెస్ అవ్వాలి అని అనుకోలేదు? అసలు థాటే లేదండి. ఎలా అనిపించింది బట్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు? లైక్ టఫ్ కానీ లేకపోతే ఈ ఎమోషన్ నేను ఎలా చేయగలను అని కొంచెం ఉంటుంది కదా. సో అలా ఎలా అనిపించింది? స్టార్టింగ్ ఎంటర్ అయినప్పుడు అయితే చాలా ఎందుకు వచ్చానో అనిపించింది. కొన్ని చోట్ల చాలా టఫ్ అనిపించింది. బట్ తర్వాత లేదు మనం వచ్చాము చెయ్యాలి అని చెప్పేసి అలా స్టార్ట్ చేసి అలవాటు అయిపోయింది. సో బషీర్ గారు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు? ఎవరు ఈ ఛాన్స్ ఇప్పించారు? యాక్చువల్లీ నేను ఐక్యూ అనే మూవీ చేశాను. సో ఆ మూవీ డిఓపి ఉంటారు కదా, సో తను ఈ మూవీ బషీర్ సార్కి చెప్పారు. సో అప్పటికే ట్రైనింగ్ లో ఉన్నారు బషీర్ సార్. అదే సినిమాకి సంబంధించి ఆర్టిస్టులు అట్లా కావాలని చెప్పేసి ట్రైనింగ్ లో ఉన్నారు. సో అప్పుడు డిఓపి సార్ సురేందర్ రెడ్డి సార్ నా గురించి చెప్పారు బషీర్ సార్కి. సో అప్పుడు ఆయన చూసి తీసుకొని సూపర్ స్టోరీ చెప్పారు. ఓకే, ఇంకా అలా స్టార్ట్ అయింది. అంటే క్యూ పాయింట్ ఏంటి? లైక్ 2 సినిమాలు చేశారు, దాని ద్వారా మీకు గుర్తింపు కూడా వచ్చి ఉంటుంది. ఈ సినిమాని ఒప్పుకోవడానికి గల కారణం ఏంటి? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ సినిమాని యాక్సెప్ట్ చేశారు? మూవీ మంచి మెసేజ్ ఓరియంటెడ్. జనరల్గా మన లైఫ్లో కొన్ని జరుగుతూ ఉంటాయి. ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చే థాట్, అరే ఎందుకురా బాబు చనిపోతే బాగుండు అన్న ఫీల్ వస్తుంది. సో మూవీలో కూడా అలాంటి ఫీల్ ఉందన్నమాట. సో చనిపోవాలని అనుకోవడము అంటే ఒక మంచి యూనిక్ పాయింట్ అయితే సినిమాలో ఉంది. సో అది కనెక్ట్ అయింది. సార్ స్టోరీ చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అయింది. సో అలా మూవీ చేయాలని అనుకున్నాను. అవునా? ఫైన్. అంటే సినిమా మీరు అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు ఏంటి అన్నది కాదు, కానీ లైక్ ఇప్పుడు సినిమాలో మీరు ఇప్పుడు ఆల్రెడీ యాక్టింగ్కి ఒక 2 సినిమాల ద్వారా కొంచెం పరిపూర్ణత చెందిన వాళ్ళు అయి ఉన్నారు. సో ఇప్పుడు ఈ సినిమాలో ఎక్కడైనా మీకు స్ట్రగుల్ అనిపించిందా? ఏదైనా సీన్ చేసేటప్పుడు ఛాలెంజింగ్ సిచ్యువేషన్? ఎందుకంటే ఇప్పుడు మీరు చనిపోవాలి అనుకున్న సిచ్యువేషన్ నుంచి దాని నుంచి ఎలా ఎస్కేప్ అయ్యారు అనేది పాయింట్. కాబట్టి ఎక్కడైనా నేను ఇందులో పర్ఫెక్ట్గా చేయాలి, ఇది నేను చేయగలను అన్న థాట్ ఎప్పుడైనా అనిపించిందా? కొన్ని చోట్ల అనిపించింది. సో నేను డైరెక్టర్ గారితో డిస్కస్ చేసి మళ్ళీ దానికి అంటే రివైండ్ చేసుకుంటాం కదా ఒకసారి సీన్స్, అలా
సో కొన్ని చోట్ల అనిపించింది, బట్ సార్ మంచి సపోర్ట్ చేశారు, ఆ విధంగా మంచిగా చేయగలిగాము. సూపర్. అంటే పర్సనల్లీ నాకు ఇప్పుడు మీరు సినిమా గురించి చెప్పినప్పుడు లైక్ కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎప్పుడైనా ఈ ఫీల్ని అనుభవించారా? లైక్ అనిపించిందా ఈ అనిపించింది, లైఫ్ నాకు ఎందుకు అని? అనిపించింది. ఏ టైంలో? కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ టైంలో అనిపించింది. అంటే కనెక్ట్ అయిపోయింది అంతే అది. సూపర్. అంటే సక్సెస్ఫుల్గా దాన్ని ఇప్పుడు మీరు ఫుల్ఫిల్ ఫుల్ఫిల్ చేసేసుకున్నారు. చేసేసుకున్నాం. సో ఎప్పుడైనా మీకు లైఫ్లో ఇలాంటి డెసిషన్ ఎప్పుడైనా తీసుకోవాలి అంటే 1కి 10 సార్లు ఆలోచించండి. అసలు తీసుకోవద్దు, దరిద్రం అది అసలు అవును కదా. అవునండి. ఏం చెప్తారు ఎవరైనా ఇలా చేయాలి అని అంటే? మీ లైఫ్ ఆల్రెడీ ఇన్స్పిరేషన్ అండ్ మీ కాన్సెప్ట్ కూడా అదే కదా. సో ఆడియన్స్కి ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి అంటే ఏం చెప్తారు? అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సక్సెస్ అనే రోజు ఖచ్చితంగా ఉంటుంది. సో అది లేదు అనే భ్రమలో మనం ఉండకూడదు. అది ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఆ డ్రీమ్ మనం రీచ్ అవ్వాలి, డెఫినెట్గా దానికోసం హార్డ్ వర్క్ చేయాలి. ఓకే. బట్ అంటే మీకు యాక్టింగ్ నేర్పించడానికైనా లేకపోతే ఒక కాన్సెప్ట్ మీరు 100% ఆ రోల్కి ఇవ్వడానికైనా మీకు బాగా హెల్ప్ చేసిన వ్యక్తులు ఎవరు? నాకు బాగా అదే డిఓపి సార్, మా సురేందర్ రెడ్డి సార్. అవునా? సూపర్. అలాగే వెళ్ళిన తర్వాత బషీర్ సార్ చూడడం, కొత్త వాళ్ళంటే కొంచెం ఆలోచిస్తారు ఎవరైనా. సో మా ప్రొడ్యూసర్ గారు రవి ప్రకాష్ రెడ్డి గారు, ఆయన చూసి ఓకే చేయడం, వీళ్ళందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు. సో డైరెక్టర్ చెప్పడంతో పాటుగా ప్రొడ్యూసర్ కూడా యాక్సెప్ట్ చేశారు అంటే ఇంకా అది అసలు సక్సెస్ఫుల్, ఇంకా 100 అవుట్ ఆఫ్ వేసుకోవచ్చు ఇంకా. అంతే కదండి. సూపర్. అంటే ఈ 6 జర్నీ మూవీకి సంబంధించి లైక్ మీకు ఒక్కొక్కరి గురించి వాళ్ళు ఎలా అనిపిస్తారు, వాళ్ళ నుంచి మీరు ఏ పాయింట్ని మీరు మీ లైఫ్లో యూజ్ చేసుకోవడానికి ఏదైనా ఒక పాయింట్ మూవీలో? ఇప్పుడు డైరెక్టర్ గారి విషయానికి వస్తే బషీర్ గారు, సో ఆయన నుంచి మీరు ఏ పాయింట్ని తీసుకోవచ్చు? వర్క్ పరంగా కావచ్చు, పర్సనల్ పరంగా కావచ్చు, లైక్ ఆయనలో ఏది మీకు ఇష్టం? హార్డ్ వర్క్ చేస్తారు. అండ్ ప్రొడ్యూసర్ గారు రవి ప్రకాష్ గారు, ఆయన నుంచి కూల్గా ఉండడం నేర్చుకోవాలి అని. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కూల్గా హ్యాండిల్ చేస్తారు ఆయన. అవునా? అసలు ఆ టెన్షన్ కనిపించదు మా ప్రొడ్యూసర్ గారు. అట్లుంటే అంటే ఏదైనా హడావిడిది లేక దబదబ చెయ్యండి ఏంటి ఇంకా కావట్లేదు అనిపించింది అసలు చాలా కూల్గా కూర్చుంటారు. అసలు ఆయన టెన్షన్ కనిపించదు ఎదుటి వాళ్ళకి. సో అంత కూల్గా ఉంటారు. ఆల్రౌండర్ అని కూడా విన్నాను నేను. అన్ని పనులు చేస్తారు. ప్రొడ్యూసింగ్, యాక్టర్, మళ్ళీ అక్కడ మాకు ఏవైనా ప్రాబ్లమ్స్ వస్తే చూసుకోవడం అన్ని. కానీ ఒక ప్రొడ్యూసర్కి ఉండే లక్షణాలు లైక్ నేను డబ్బులు ఇస్తున్నాను, లేదా ఇది నా సినిమా, నేను మేనేజ్మెంట్ చెయ్యాలి, రూల్ చేయాలి అనుకునే వాళ్ళు లేకుండా అందరు మన వాళ్ళే అని చెప్పి కలిసిపోయే వాళ్ళు ఉండడం చాలా గ్రేట్ నిజంగా. అండ్ హీరో గురించి దత్త గారు? హీరో చాలా సైలెంట్ అండి. మనం మాట్లాడిస్తేనే మాట్లాడతారు, లేకుంటే లేదు. కామ్, అది ఒకటి. అంటే ఒక్కొక్కరికి ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి అలా మాట్లాడతారు అంతే. మిగతా వాళ్ళు ఇంకా టేస్టీ తేజ ఎనర్జీ, కామెడీ, టైమింగ్, ఫన్. టేస్టీ తేజ, రమ్య కూడా మంచి అమ్మాయి, సాహితి కూడా మంచి. వాళ్ళలో అది ఇది అని ఏం లేదు. కామన్గా మాకు టెక్స్ట్ బుక్లలో చిన్నప్పుడు స్కూల్లో ఎవరైనా సైంటిస్ట్ గురించి రాయండి అంటే ఆయన గురించి మాకేం తెలియదు అనుకోండి, ఆయన చాలా మంచోడు, ఆయన చాలా అవార్డులు గెలుచుకున్నాడు, ఆయన జర్నీ చాలా గొప్పది అని చెప్పి ఇవి పాయింట్స్ రాసేవాళ్ళం. మా సార్ ఆయన ఏంటి అనేది ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కి ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి అనేది రాయాలి, కానీ ప్రతి ఒక్కరికి మంచోడు. అవునండి, అంతా ఏం అనిపించలేదు. అందరూ సాఫ్ట్నెస్, అందరూ. ఎవరికి అసలు కోపం రాదా అనిపిస్తూ ఉంటుంది అక్కడ చూస్తుంటే. నాలో ఉన్న కోపాన్ని నేను ఎలా అంచుకుంటున్నానో వాళ్ళు కూడా అలాగే అంచుకుంటున్నారు అనుకున్నారా? ఫైన్. అండ్ అంటే ఇప్పుడు మీరు టేస్ట్ తేజ గురించి కూడా మాట్లాడారు కదా, బయట ఆయన వ్యక్తిత్వం ఏంటి అంటే చాలా ఫుడీ అండ్ చాలా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఈవెన్ చాలా లైక్ ఎనర్జెటిక్ పర్సన్ అనుకోవచ్చు. ఆయనతో మీ జర్నీ ఎలా సాగిపోయింది? ఆ మూమెంట్ ఎలా అనిపించింది మీకు?
బాగా అనిపించిందండి. చాలా అంటే మేము డల్ ఉన్నా గానీ తను ఆ ఫన్ క్రియేట్ చేస్తాడు. సీన్‌లో కూడా ఫన్నే. అవునా? మేము సీరియస్‌గా సీన్ చేయాలన్నా గానీ కామెడీ చేసేస్తుండే. అలాంటి ఎనర్జీ పర్సన్ చాలా. చాలా మంచివాడు. అవునా? అంటే 'బిగ్ బాస్'కి ముందు ఈ సినిమా చేసినట్టుగా విన్నాను నేను. సో, అప్పటికి మీకు అంత పాపులర్ పర్సన్ అని 'బిగ్ బాస్'కి వెళ్తున్నాడు అని కూడా తెలుసనుకుంటా. ఆ టైంలోనే షూట్ అవుతుందని విన్నాను. ఆ తర్వాత ఎలా అనుకున్నారు? 'టేస్టీ తేజ'తో మేము వర్క్ చేసాము అని ఆ ఫీల్ నాకు చూసినప్పుడు కూడా అనిపించింది. లైక్ నేను వస్తున్నప్పుడు పోస్టర్స్ అవన్నీ చూసుండే. సో, తర్వాత ఇంటర్వ్యూ టైంకి నాకు ఈ టీమ్‌తో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను అలా అనిపించింది నాకు. మీకెలా అనిపించింది? స్టార్టింగ్ మేము 'టేస్టీ తేజ' ఉంటారు మూవీలో అన్నప్పుడు కొంచెం చూస్తాం కదా! తను మంచి ఫుడ్ వ్లాగ్ అవి ఇవి చేస్తారు. అసలు మాతో ఇంటరాక్ట్ అవుతారో లేదో అనుకున్నాము. ఎలా ఉంటారో అనుకున్నాము. కానీ ఆయన అంత ఫాస్ట్‌గా ఇంటరాక్ట్ అవుతారని అస్సలు అనుకోలేదు. ఏమున్నా చాలా సపోర్టివ్‌గా మాట్లాడతారు. అసలు అనుకోలేదు ఆయన అలా ఉంటారని కూడా మేము ఆయన అనుకోలేదు. కూడా అనుకునే ఉంటాడు. వీళ్ళేంటి ఇంటరాక్ట్ అవ్వట్లేదు. సో, అలా సాగిపోయింది. అంతే అది. ఎన్ని డేస్ చేశారు ఈ సినిమా మొత్తం? మోస్ట్‌లీ 35, 40 డేస్ జరిగిందండి. అంటే షెడ్యూల్ గ్యాప్ అలా. అవునా? ఒక్కొక్క చోట ఒక్కొక్క షెడ్యూల్. పాడేరులో షూట్ చేసాం, రామగుండంలో చేసాం, చిక్మంగళూరులో చేసాం. ఓకే. సో, ఇలా షెడ్యూల్ గ్యాప్‌లో చేసాం. 35 డేస్‌లో అయిపోయింది. అంటే మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? లైక్ ముఖ్యంగా తెలంగాణలో ఇట్లా సినీ ఇండస్ట్రీలోకి వెళ్తున్నారు అంటే చాలా రేర్, తక్కువ మంది ఉంటారు. ఉన్నవాళ్ళు ఇలా సినిమాల్లోకి రావడం కూడా రేర్. హీరోయిన్ రోల్‌లో రావడము. సో, మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు, హీరోయిన్‌గా స్క్రీన్ మీద కనిపిస్తున్నారు అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా మమ్మీకి థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే నేను ఫస్ట్ డెసిషన్ తీసుకున్నా. అంటే ఇండస్ట్రీ గురించి పెద్దగా తెలీదు. వెళ్ళి వర్క్ చేద్దామని అయితే డెసిషన్ తీసుకున్నాను. మమ్మీకి చెప్పాను ఓపెన్‌గా, మమ్మీ ఇలా చేయాలనుకుంటున్నా నేను అంటే, మమ్మీ అసలు క్వెషన్ చేయలేదు. ఎందుకు అనుకుంటున్నావు? ఎందుకు వెళ్ళాలి అనుకుంటున్నావు? అది ఇది అని అసలు ఏం క్వెషన్ చేయలేదు మమ్మీ. అవునా? చేయాలనుకుంటున్నావా? నీకు కాన్ఫిడెన్స్ ఉందా అని చెప్పింది. ఉంది మమ్మీ అన్నా. ఇంకా మమ్మీ స్ట్రాంగ్‌గా నాకు సపోర్ట్ చేసింది. ఇంకా ఫస్ట్ ఆడిషన్‌కి కూడా మమ్మీనే తీసుకొని వెళ్ళాను నేను. సో, ఆ తర్వాత ఇంకా ఫ్యామిలీ మొత్తం అసలు ఏం క్వెషనే చేయలేదు. వాళ్ళు సపోర్ట్ చేశారు నాకు. అదొక హ్యాపీనెస్ నాకు. ఇప్పుడు కూడా ఏదైనా ట్రై చెయ్యి అన్న సపోర్టే ఉంటది వాళ్ళ దగ్గర నుంచి. సూపర్. ఎవరన్నా అంటే వెనక్కి లాగిన వాళ్ళు లేదా ఎందుకు నీకు సినిమా ఇండస్ట్రీ సరిగా ఉండదనో ఇలా వెనక్కి నెట్టిన వాళ్ళు ఉన్నారా? కొంతమంది అంటే బంధువులే ఉంటారండి. ఇంకా వేరే ఎవ్వరు ఉండరు. ఇంక బయట వాళ్ళకి చెప్పినా మంచి సపోర్టివ్‌గా చెప్తారు. చెయ్యి, ఖాళీగా ఉండొద్దు, ఏదైనా ఒకటి చేయాలి లైఫ్‌లో అని చెప్తుంటారు. కానీ బంధువులు అలా కాదు. చెప్తూ ఉంటారు మమ్మీ వాళ్ళకి లేదా ఎందుకు మీ అమ్మాయిని ఎందుకు పంపుతున్నారు? ఇంకా వాళ్ళకి కొన్ని వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళెప్పుడు బాధపడరు. సో, దీన్ని బట్టి లైఫ్‌లో ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఇంటోళ్ళు, బయటోళ్ళు సపోర్ట్ చేస్తారు గానీ చుట్టాలుంటారే ఏదో ఒకటి. అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? పప్పన్నం ఎప్పుడు పెడతావంటే దినానికి తద్దినానికి అనుకోవాలి, మనసులో అనుకోవాలి, డైరెక్ట్‌గా చెప్పలేము. అంటే ఈ సిచ్యువేషన్ మీకు వచ్చే ఉంటుంది. నాకు ఇప్పుడు అనిపించింది. బంధువుని ఏదన్నా మాట్లాడుతున్నప్పుడు ఇంట్లో ఎవరైనా పేరెంట్స్ దగ్గర మాట్లాడుతుంటే నడు ఇంట్లో నుంచి నువ్వు బయటికి ముందు ఇన్నర్ వాయిస్ అలా ఫీల్ అయ్యారా? అవును. అంటే ఆ సిచ్యువేషన్ ఏదైనా ఉందా? నేను పేర్లు అడగట్లేదు కానీ ఏదైనా సందర్భం వచ్చారండి. వేరే డిస్కషన్‌కి వచ్చి నా డిస్కషన్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. అలా ఉన్నారు కూడా. వచ్చినప్పుడు నన్ను చూస్తూ ఉంటారు. సో, వచ్చింది డిస్కషన్ అయితే వచ్చింది. చెప్పండి సిచ్యువేషన్ ఏంటి? పిల్ల పెద్దగా అయిందో లేకపోతే పెళ్లి పని చూసుకొని వెళ్ళొచ్చు కదా, ఎందుకు ఇవన్నీ అని అనిపించింది చాలా సార్లు. రియాక్ట్ అయ్యే వాళ్ళ లేకపోతే సైలెంట్‌గా ఉండే మనసులో, బయట రియాక్ట్ అవ్వలేదు. అయ్యి ఉంటే మామూలుగా ఉండదు, బడత పూజ. ఫైన్. లైక్ ఇప్పుడు నేను కామన్గానే ఇండస్ట్రీ అంటే భయపడే వాళ్ళు, రావద్దు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అలా మీకు ఎక్కడైనా సరే ఇలాంటి ఇబ్బంది అనేది ఎక్కడైనా కలిగిందా? ఇబ్బంది అంటూ ఏం లేదండి. మనం కష్టపడాలి అనుకుంటే ఏ వృత్తి అయినా కష్టపడాలి అంతే. అంతే అంతే.
అంటే రావాలి అనుకునే వాళ్ళకైనా ఏవైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు? నేనే రా ప్రూఫ్ ఇక్కడ, ఏం ఆలోచిస్తున్నా వచ్చే అని. రండి, వర్క్ ఉంటుంది, హ్యాపీగా చేసుకోండి. అంటే ఇంట్లో ఉంటే వేరే వేరే డిఫరెంట్ ఆలోచనలు కానీ ఏవో ఒకటి ఉంటాయి. జాబ్ లేదు, ఫెయిల్ అయిన వాళ్ళు జాబ్ లేదు, అది లేదు, ఇది లేదు అని బాధపడుతూ ఉంటారు ఇంట్లో కూర్చొని. సో మనకి ఏదన్నా ఒక వర్క్ అనేది ఉంటే దాని నుంచి బయటపడతాము. సో మనకి వేరే వేరే లేకపోయినా ఇది ఎప్పుడు మనకి ఉంటుంది సినిమా అనేది, ఎలాంటి సిచ్యువేషన్ అయినా. కానీ హార్డ్ వర్క్ చేయాలి అంటాను. హార్డ్ వర్క్ చేయాలి అంతే. హార్డ్ వర్క్ ఏదైనా హార్డ్ వర్క్ అండి, అంతే. అంతేనా? సూపర్. ఒకవేళ పల్లవి యాక్ట్రెస్ కాలేదు అంటే ఏమయ్యేది? చదువుకునే రోజుల్లో డాక్టర్ అనుకున్నానండి, కానీ ఇప్పుడు వద్దులే ఎందుకు, అంత చదవలేను అని అనిపించింది, నాకు అనిపించింది. సో చిన్నప్పుడు టీచర్ అడగగానే ఏమవుతారు అంటే వెంటనే పోలీస్ అవుదాం అనుకుంటాం కానీ ఏవి అవ్వలేమని. చదివేది ఒకటి, చేసేది ఒకటి, ఉండేది ఒకటి, అలా అయిపోతుంది లైఫ్. ఫైన్. లైక్ ఇప్పుడు 6 జర్నీ అయినా నేను ట్రైలర్ చూసినప్పుడు నాకు చాలా సస్పెన్సివ్గా అనిపించింది. అవునండి. ఏ టైంలో ఏం జరుగుతుంది అనేది, ఆ కట్స్ కానీ చాలా సస్పెన్సివ్గా అనిపించింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు? ప్రతి సీన్ ట్విస్టే ఉంటుందండి సినిమాలో. అంటే ఒక సీన్ తర్వాత ఇంకో సీన్ ఏం జరుగుతుంది అన్న ట్విస్ట్ అయితే ఉంటుంది. సో మా సార్ కూడా స్టోరీ చెప్పినప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఏం చెప్పాడో అదే ఉంది సినిమాలో కూడా. ఇప్పుడేనా అనిపించిందా నేనేనా ఇంత యాక్టింగ్ చేసింది అనిపించిందండి. అంటే ప్రీవియస్ మూవీస్ కంటే ఈ మూవీకి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సూపర్ కదా అయితే. మంచి అంటే యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ అయింది, మంచి సీన్స్, చాలా బాగుంటుందండి. ఓకే. ఇప్పుడు May 9th అయితే రిలీజ్ అవ్వబోతుంది. అవునండి. సో మీరు ఎలా అయితే మిమ్మల్ని స్క్రీన్ మీద చూసుకుంటున్నారో అంతకుముందు కూడా వేరే హీరోలని హీరోయిన్లని స్క్రీన్ మీద చూసిన ప్రెజెన్స్ ఉంటుంది. సో అలా మీకు ఇండస్ట్రీలో బాగా నచ్చిన హీరో ఎవరు? ప్రభాస్ గారు, నాని గారు. ప్రభాస్ గారు, నాని గారు. ఎందుకు? అంటే పర్సనాలిటీ లైక్ యాక్టింగ్ అలా ఉంటుంది కదా అట్లా. అంటే సింప్లిసిటీ, యాక్టింగ్, న్యాచురాలిటీ, ఎంత మాట్లాడాలో అంత మాట్లాడతారు. సో అలా. అంటే ప్రభాస్ గారి నుంచి ఎంత మాట్లాడతారో అంత. ప్రభాస్ గారు, నాని గారు ఇద్దరు అలాగే ఉంటారు. నాని గారు మాట్లాడతారే, పర్వాలేదు. అంటే ఆయనతో పోల్చుకుంటే ఈయన బాగానే మాట్లాడతారు. మేబీ వాళ్ళని చూసి మీరు కూడా ఇన్స్పైర్ అయినట్టున్నారు, తక్కువ మాట్లాడాలి. అలా ఏం లేదండి. ఏదైనా ప్రశ్న అడిగితే మేబీ ఇంటర్వ్యూ అన్నో లేకపోతే ఇంట్లో కూడా ఇలానే ఉంటారో నాకు తెలియదు, కానీ మీరే చెప్పాలి ఇంట్లో వాళ్ళే ఇలానే ఉంటాయి. లేదండి వాగుడికాయ బాగానే మాట్లాడుతుంది అని. సో హీరోయిన్ విషయానికి వస్తే సాయి పల్లవి గారు, తను బాగానే మాట్లాడుతుంది. అనుష్క గారు ఇంకా అంతే అండి. ఇద్దరిని పెట్టుకున్నారు లైన్లో. హిట్ 3 చూసారా? చూసానండి. ఎలా అనిపించింది? బాగుంది. అలాంటి అరాచకం మీ దాంట్లో కూడా ఉన్నట్టుంది. అవునండి. అంటే కొన్ని మర్డర్స్ చూసాను కదా, థ్రిల్లర్, సస్పెన్స్. సో హిట్ 3 అంతా మీ రీచ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ ట్రైలర్లో ఆ సస్పెన్సివ్ సీన్స్ ఏదైతే ఉందో నాకు కొంచెం ఈ బ్లడ్ ఇదంతా ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతుందేమో బాగా అనిపించింది. అండ్ May 9th రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరపు నుంచి? పల్లవి రాథోడ్ ఏం చెప్తుంది? ఎందుకంటే May 9th ఇంకా సినిమాలు ఉన్నాయి, రిలీజ్ అయ్యాయి కూడా. సో ఈ కాంపిటీషన్లో మీ కాన్సెప్ట్ ఏంటి, ఆ క్యూ పాయింట్ ఏంటి, వాళ్ళు రావడానికి మీరు ఏం చెప్తారు? మూవీలో మంచి యూనిక్ పాయింట్ అయితే ఉంటుంది, చూసే ప్రతి ఒక్కరికి సినిమా కనెక్ట్ అవుతుంది. అండ్ ఫ్యామిలీస్ కూడా చూడవచ్చు, చిన్నపిల్లలు కూడా చూడవచ్చు. అంత చూడలేదు అన్నట్టు ఏం లేదు, అందరు కలిసి చూడవచ్చు మూవీ. ఒకవేళ ఆ మూవీ చూస్తే మీ పర్సనల్ లైఫ్ కూడా కనెక్ట్ అవుతుంది డెఫినెట్గా. సో డెఫినెట్గా చూడాలని కోరుకుంటున్నాను, మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను, మా సినిమాని హిట్ చేయాలని కోరుకుంటున్నాను. సో లాస్ట్లీ నేను ఒక లైక్ ఇప్పుడు నేనే డైరెక్టర్ అనుకోండి, ఓకే, ప్రభాస్ గారిది ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి. అయ్యో, వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు, ప్రేమించేద్దాం. నాని గారు పోతారు, అంతా పోతారు, సినిమాకి అందరూ పోతారు మా 6 జర్నీ మూవీకి. సూపర్. సాయి పల్లవి
యాక్చువల్గా తనది చాలా ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది ఫిదాలో, తిడుతుంది. వద్దు. గుర్తుందా అసలు మీకు? ఏం కాదు, ఒకసారి మాకోసం జస్ట్ ఒకటే చెప్తాను, బలిసిందారా అదొకటి. అంత రాలేదు మాకు, డైరెక్టర్ గారు వచ్చిందండి. వద్దండి అది. ఏరా బలిసిందారా అంతే చెప్తాను దానికి. ఇంత నవ్వుకుంటా అంటున్నా అమ్మా. ఫైన్, థ్యాంక్ యూ సో మచ్. May 9th అయితే 6th జర్నీ మూవీ అయితే రిలీజ్ అవబోతుంది. సో అందరం కూడా ఆదరించాలి. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది ఏమి ఉండదు, కాన్సెప్ట్ బేస్డ్ ఆ సినిమా రిలీజ్ అయింది, కంటెంట్ నచ్చింది అంటే ప్రతి ఒక్కరు పరుగులు పడతారు థియేటర్కి. అలాగే మీ సినిమా కూడా సక్సెస్ఫుల్గా విజయవంతం అవ్వాలి. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ సక్సెస్ మీట్లో కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.